పరిశ్రమలో రోబోట్స్ అనగానే ఉద్యోగాలు పోతాయనే భయం సహజం. కానీ అది కరెక్ట్ కాదు. తాత్కాలికంగా కొంత ఆందోళన ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అది లాభకరమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రోబోట్ అనేది బోరింగ్ పనుల్ని తను తీసుకుంటుంది. ఉదాహరణకి అమెజాన్ విషయమే తీసుకుంటే ఏ మనిషి కూడా అలాంటి ప్యాకింగ్ పనుల్ని గంటల తరబడి చేయలేడు. యంత్రంలా పని చేయలేడు. ఓపిక నశించడమే కాక బోర్ కొడుతుంది. కానీ రోబోట్ అనేది యంత్రం కాబట్టి దానికి బోర్ ఉండదు. అలా ఎన్ని గంటలైనా చేసుకుపోతుంది. అంతేకాదు, మనిషి చేయలేని భారమైన పనుల్ని కూడా రోబోట్ నెత్తికెత్తుకుంటుంది. ఆలోచించండి, ఒకప్పుడు కూలీలు ఎంత బరువైన పనులు చేసేవారు. కానీ యంత్రాలు వచ్చాక వారికి ఆ శ్రమ తగ్గింది కదా. ఉపాధి మరో రూపంలో లభిస్తుంది. అలాగే రోబోట్ల వల్ల ఓవరాల్ గా మనిషి మరింత సులువైన పనుల వైపు మళ్లే అవకాశం ఉంది. ఇక మరో కోణం ఉద్యోగుల అవైలబిలిటీ. అన్ని దేశాల్లోనూ ఒకే పరిస్థితులు ఉండవు. కొన్ని దేశాల్లోని జనం కొన్ని రకాల ఉద్యోగాల్ని ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలా మనుషులు దొరకని రంగాల్ని రోబోట్లతో ఫిల్ చేస్తున్నారు ఇప్పుడు. ఉదాహరణకి యుఎస్ లో కార్లు ఎక్కువ, కారు మెకానిక్స్ చాలా తక్కువ. కారు నడిచినంతసేపు ఓకే, ఆగిపోతే మాత్రం బాగుపడటానికి చాలా వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది మెకానిక్ ఫీల్డ్ లోకి రారు. ఇందులో గిట్టుబాటు కాదని వేరే పనులు చేసుకుంటారు. దేశంలో మెకానిక్స్ అవసరం వేలల్లో ఉంటే అవైలబుల్ గా ఉన్న మెకానిక్స్ సంఖ్య వందల్లో మాత్రమే ఉంది. ఇందువల్ల కస్టమర్లకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈ మధ్య టైర్ మార్చే రోబోట్ ఒకటి వచ్చింది. కాలిఫోర్నియాలోని రోబోట్ టైర్ అనే కంపెనీ ఈ రోబోట్ ని తయారు చేసింది. మెకానిక్ లాంటి ఈ రోబోట్ కార్ల టైర్లని ఈజీగా మార్చేస్తుంది. మామూలుగా కార్ టైర్ మార్చడానికి ఎంతసేపు పడుతుంది? కనీసం అరగంట. ఎంత స్పీడ్ గా చేసినా 20 నిమిషాలు. ఇక అన్ని టూల్స్ అందుబాటులో లేకపోతే అంతకంటే ఎక్కువే పట్టొచ్చు కూడా. మరి దారిలో కారు ఆగిపోతే, టైరు మార్చాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ బాధ లేదు. ఈ మెకానిక్ రోబోట్లు వచ్చేసాయి. పైగా వీటికి టైర్ మార్చడానికి పట్టే టైం చాలా తక్కువ. 4 టైర్లు మార్చడానికి మొత్తం కలిపి 10 నిమిషాలు తీసుకుంటాయి ఇవి. యుఎస్ లో మామూలుగా అయితే ఈ రంగంలో మనుషులు తక్కువ కాబట్టి మెకానికల్ వర్క్స్ కి చాలా ఖర్చు అవుతుంది. ఈ రోబోట్లు వచ్చాక అది చీప్ అయింది. కేవలం $5 తో పనైపోతోంది. అందుకే అక్కడి జనం ఈ రోబోట్ మెకానిక్స్ బెస్ట్ అంటున్నారు. మరి టైర్ రోబో అనేది మామూలు మెకానిక్ల పొట్టకొట్టినట్ట? కాదనే చెప్పాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇండియాలో విషయం వేరేగా ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ టైర్ రోబోట్ల వల్ల పరిస్థితి బెటర్ అయింది. స్పీడ్ గా పని జరుగుతోంది. కస్టమర్లకి ఖర్చు తగ్గింది.